అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది సినిమా గురించి ఈ వీడియో నేను నిన్నే చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా బుకింగ్స్ రిలేటెడ్ అప్డేట్ ఒకటి ఉంది కదా అని చెప్పి ఇంకా అది చేసి ఇంక ఇవాళ ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ అది కూడా మార్నింగ్ మళ్ళీ అబ్సెషన్ రివ్యూ అయితే పెట్టా కదా, సో అందుకని ఇది ఈవినింగ్ అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఇంకా దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ పెద్ది. ఇంకొక టాపిక్ ఉంది, అది కూడా చేస్తా, అది రేపు మార్నింగ్ చేస్తా అంతే. ఇంకా మోస్ట్లీ ఇంతకంటే చేయడానికి అయితే ఇంకేం లేదు. అంతే 3వ తారీఖున ఇంకొక వీడియో అయితే చేస్తా మహా అయితే రేపు. సో ఆ వీడియో చేసిన తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండ్ డస్టెడ్, ఇంకా అయిపోయినట్టే ఆ పెద్ది రిలేటెడ్గా. ఇంకా ఫైనల్గా రివ్యూలో అయితే కలుద్దాం. సో ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం, అసలు మామూలుగా అయితే కాదు. ఇంకా ఇటు హైదరాబాద్ సైడ్ ఇంకా బుకింగ్స్ అవి ఓపెన్ కాలేదు. సో రాజసాబ్ విషయంలో కూడా అదే అయింది. దిల్ రాజు గారు దిగితే తప్ప ఏది నైజాం సైడ్ ఏది ముందుకు కదలట్లేదు త్వరగా. ఎందుకు కదలట్లేదు అంటే ఏమో మరి. ఇంకా అంటే ఆయన కూడా అదే అంటే డిస్ట్రిబ్యూషన్లో దిగిపోవడం ఈజీయే, బట్ దాన్ని హ్యాండిల్ చేసినోడు గొప్ప అది అని చెప్పి ఆయన చెప్తుంటాడు ఆయన కూడా, దిల్ రాజు గారు కూడా. బట్ ఏమో చూడాలి మరి ఇంకేంటి పరిస్థితి అనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకా ఎప్పటికీ ఒక క్లారిటీ వస్తుందో దీని రిలేటెడ్గా. అయితే ఈ పెద్ద సినిమాకి సంబంధించి యూనో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సినిమా మీద. అండ్ డెఫినెట్గా ఈవెన్ యాక్టర్స్ కూడా దాన్ని ఏదైతే దాని గురించి ఎస్టాబ్లిష్ చేస్తున్నారో మొత్తం అంతా కూడా పీక్స్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారో మొత్తం అందరూ కూడా. సో బాగా అనిపించింది మొత్తం. సో ఓవరాల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో వాటి ఒకసారి మనకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, కామన్గా చూసే వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ క్రాస్ ఓవర్ అథ్లీట్ అన్న కాన్సెప్ట్ ఉంది కదా, దాని మీద చాలా పీక్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే యూజువల్లీ అంటే లైక్ ఇప్పుడు మల్టీ స్పోర్ట్స్ జోనర్ కదా ఇది. సో మల్టిపుల్ స్పోర్ట్స్ని ఎలా ప్రాపర్గా మెర్జ్ చేస్తున్నారు, ఎలా ప్రాపర్గా బ్లెండ్ చేస్తున్నారు, అది కూడా 1980s జరిగే ఒక రూరల్ విలేజ్ డ్రామాకి సంబంధించిన కథలో దీన్ని ఎలా బ్లెండ్ చేశారు. సో అది బేసిక్గా తెలుసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్తో సినిమా రాలేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక స్పోర్ట్స్ డ్రామా రాలేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్టార్ హీరో ఇలాంటి ఒక స్పోర్ట్స్ డ్రామాని అటెంప్ట్ చేయలేదు. అంటే చేసిన అంటే ఈ మల్టీ స్పోర్ట్స్ జోనర్ ఏదైతే ఉందో దాన్ని అటెంప్ట్ చేయలేదు. సో అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం అంతా కూడా. సో ఇలాంటి కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. సో స్టోరీ పరంగా చాలా డిఫరెంట్ అటెంప్ట్ అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడూ కలుగుతుంది సినిమా మీద. సో అందుకే స్టోరీ పరంగా చూడడానికి చాలా ఈగర్లీ వెయిటింగ్. తర్వాత రెండోది ఏంటంటే ఇంకా రామ్ చరణ్ గారే. సో జనరల్గా రామ్ చరణ్ గారి కంబ్యాక్ అనేది ఈ సినిమాతో చాలా ఇంపార్టెంట్ మనకి, డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా ఆయన ఎంత టైం ఎఫర్ట్ పెట్టారో దాని మీద మనకు తెలుసు. చాలా టైం అండ్ ఎఫర్ట్ పెట్టారు. అసలు దానికోసం సుమారుగా 3.5 సంవత్సరాలు కేటాయించారు. 3.5 సంవత్సరాల కాదు, 3 సంవత్సరాల పైనే అనుకుంటా. 2023, 24, 25 జనవరిలో రిలీజ్ అయింది కదా, అంటే ఆల్మోస్ట్ 3 ఏళ్ళు. సో మార్చిలో RRR రిలీజ్ అయింది. సో 3 ఏళ్ళు పట్టింది ఆ సినిమాకి. 3 ఏళ్ళు ఎఫర్ట్ పెడితే ఆ సినిమా అసలు చాలా బ్యాడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో శంకర్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్. అండ్ రామ్ చరణ్ గారికి ఆఫ్టర్ RRR ఏవైతే చాలా హై హోప్స్తో, చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో తీసిన సినిమా ఇది. సో దాన్ని చాలా వరకు మిస్ అయిపోయింది, సినిమా మిస్ఫైర్ అయింది. సో ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఒక సాలిడ్ కంబ్యాక్ అయితే కావాలి. ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు ఆయన, అది తెలుస్తోంది. మసా మసా సాంగ్లో కావచ్చు, లేదంటే వేరే సాంగ్స్లో కావచ్చు, ఓవరాల్గా సినిమాలో కావచ్చు తెలుస్తోంది ఆయన చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా కష్టపడి బాడీ బిల్డ్ చేశారు, మొత్తం అన్నీ కూడా చేశారు ఆయన. సో ఇంత ఎఫర్ట్ అండ్ ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత హీ డిజర్వ్స్ దట్ సక్సెస్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాంటి ఒక రూరల్ డ్రామా బాగా సక్సెస్ అయితే, ఎస్పెషల్లీ ఈ స్పోర్ట్స్ బ్లెండింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రూరల్ డ్రామాలో అది బాగా సక్సెస్ అయితే రామ్ చరణ్ గారి సక్సెస్ లాగా మాత్రమే కాకుండా ఓవరాల్గా జోనర్ సక్సెస్ లాగా కూడా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు లైక్ KGF సక్సెస్ అయ్యాక ఎలాగా ఆ జోనర్ని చాలామంది మళ్ళీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేశారు. సో ఇలాగే ఈ జోనర్ సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ కూడా చాలా ఇంపార్టెంటే. సో అది ఇక్కడ మెయిన్ కన్సిడరింగ్ పాయింట్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ యూనో ఇలాగా ఎర్లీ స్టేజెస్లోనే ఇలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టార్స్తో, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్ జోనర్తో పెద్ద స్టార్తో సినిమా తీయడం అనేది చాలా రేర్ సబ్జెక్ట్. సో బుచ్చిబాబు గారు బేసిక్గా రెండో సినిమా అయింది. సో రెండో సినిమాలోనే ఆయన ఇలాంటి ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే చేశారు. సో ఇవన్నీ కూడా సక్సెస్ అయితే అప్పుడు ఆబ్వియస్లీ
ఇంకా ఇలాంటి జోనర్స్ కొన్ని బెటర్ అవుతాయి, అంటే ఇంకా పెరుగుతాయి అనమాట. సో అది కాన్సెప్ట్ ఇక్కడ. సో డైరెక్టర్స్ కూడా ఇలాంటివి అటెంప్ట్ చేస్తారు. ఈవెన్ ఫ్రెష్ డైరెక్టర్స్ అయినా, అంటే కొత్త డైరెక్టర్స్ అయినా, అంటే 1 మూవీ 2 మూవీ డైరెక్టర్స్ అయినా కూడా వాళ్ళు కూడా ఇలాంటి జోనర్స్ అటెంప్ట్ చేస్తారు. ఇలా కొన్ని డిఫరెంట్ ప్రయోగాలు చేస్తారు. లైక్ ఇప్పుడు కల్కి కూడా అంతే, సైన్స్ ఫిక్షన్ని, మైథాలజీని, హిస్టరీని బ్లెండ్ చేశారు. సో ఇవన్నీ బ్లెండ్ చేయడం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అలాగే దీన్ని కూడా బ్లెండ్ చేశారు. ఒక రూరల్ డ్రామాలో ఒక స్పోర్ట్స్ కాన్సెప్ట్ని, అది కూడా మల్టీ స్పోర్ట్స్ కాన్సెప్ట్ పెట్టారు, ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్ కాన్సెప్ట్ పెట్టారు. సో ఇలాగ మల్టిపుల్ కాన్సెప్ట్స్ని బ్లెండ్ చేయడం ఇది బాగా అనిపిస్తుంది కదా. సో ఫర్దర్గా ఇలాంటివి జరుగుతాయి, అంటే వేరే వేరే జోనర్స్ని మిక్స్ చేస్తారనమాట. మల్టిపుల్ జోనర్స్ని మన ముందు ప్రజెంట్ చేస్తారు. సో ఇలాంటివి కొన్ని చేయడం వల్ల మనకి ఓవరాల్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్దర్గా వచ్చే అవకాశం ఉంది, ఈ సినిమా కనుక చాలా పెద్ద స్థాయిలో కనుక హిట్ అయినట్టయితే. తర్వాత రెండోది ఏంటంటే, ఈ సినిమాలో ఇంకా మనకి ఏవైతే సాంగ్స్ రిలీజ్ చేశారో అవి కాకుండా మిగతా పాటలు రిలేటెడ్గా డ్యాన్స్, సో వాటి మీద కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఉండకపోవచ్చేమో డ్యాన్స్, మోస్ట్లీ మాంటేజ్ సాంగ్స్ అంటున్నారు. సో మరి మాంటేజ్ సాంగ్స్ ఎలా ఉంటాయి చూడాలి, లైక్ రెహమాన్ గారి బీజిఎం ఏంటి అదంతా కూడా చూడాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, అది ఏంటంటే లాస్ట్ 15 మినిట్స్ గురించి బుచ్చిబాబు గారు చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. సో అందువల్ల ఏంటంటే నాకు తెలిసి అది చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనిపిస్తుంది. సో దాని మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ బయటకు వస్తారు, గుండె బరువెక్కి బయటకు వస్తారని చెప్పి కూడా బుచ్చిబాబు గారు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మరి అట్లాంటప్పుడు ఆబ్వియస్లీ దాని మీద కూడా ఒక హై లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది కదా. సో అది కూడా ఉంది. సో చూడాలి మరి ఇంకా ఆ 50 మినిట్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆల్మోస్ట్ 3 hours అబోనే సినిమా డ్యూరేషన్ అయితే ఎక్కువే ఉంది కొంచెం సినిమాది అయితే. సో మరి అంత డ్యూరేషన్లో ఉంటూ కూడా అంతలాగా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందని చెప్పి చెప్తున్నారు కదా. సో 3 గంటల 9 నిమిషాలు సినిమా డ్యూరేషను. సో మరి చూడాలి. అండ్ ఇంకొకటి, ఈ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ ఇండస్ట్రీస్ నుంచి, లైక్ హిందీ ఇండస్ట్రీ నుంచి జాన్వీ కపూర్ అండ్ దివ్యేందు ఉన్నారు, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ఉన్నారు, మన నుంచి రామ్ చరణ్ గారు ఆబ్వియస్లీ మెయిన్గా. సో ఇంకా తర్వాత జగపతి బాబు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి కూడా చాలా గట్టిగా డిస్కషన్ అవుతోంది. సో ఆ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎట్లాగా ఏంటి, సో ప్రతిదీ కూడా చూడాలన్నమాట. ఇయర్లీ వెయిటింగ్ యాక్చువల్గా వీటన్నిటి కోసం కూడా. అన్ని క్యారెక్టర్స్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, బేసిక్గా జాన్వీ కపూర్ క్యారెక్టర్ మీద ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, ఏంది అన్నెసరీగా అన్న ఫీలింగ్ కూడా ఉంది బయట. సో మరి ఇంకా ఆవిడ క్యారెక్టర్ని వర్త్ అని చెప్పి ఎప్పుడు ప్రూవ్ చేస్తారనేది కూడా చూడాలని ఉంది నాకైతే. సో అదొక ఆస్పెక్ట్ అయితే ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే, అంతకుమించి మనం చేయగలిగేది అయితే ఏమీ లేదు. బట్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతుంది సినిమా అయితే. ఇంకా నైజాంలో టికెట్లు పెట్టలేదు, మరి ఇంకా హైదరాబాద్ సైడ్ మరి ఏం చేస్తారో. మధ్యాహ్నం 2-3 వరకు చూస్తారంట జియో వచ్చింది లేనిది. సో ఒకళ్ళు జియో కనుక రాకపోయినట్టయితే డైరెక్ట్గా ప్రీమియర్స్ వదిలేయడానికి అయితే నైజాం మైత్రి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్ ఏమో ఒకవేళ ప్రీమియర్స్కి జియో రాకపోయినట్టయితే అసలు ప్రీమియర్స్ వద్దు తెలంగాణలో అంటున్నారని టాకు. సో అంటే ఇంకేం లేదు, జనరల్గా ఏపీలోనేమో 600 వస్తుంది ప్రీమియర్కి, మనకి షేర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ అట్లా కాదు కదా అది ఇది అని చెప్పి నడుస్తుంది డిస్కషన్. బట్ అక్కడ షోలు పడి ఇక్కడ షోలు పడకపోతే మళ్ళీ అది కూడా ప్రాబ్లమే కదా అన్న పాయింట్ కూడా ఉంది. సో ఇండస్ట్రీ మొత్తం అక్కడ పడాలి ఇక్కడ పడాలన్న పాయింట్లోనే ఉన్నారు. కాకపోతే ఏమంటే లాస్ట్ టైం రాజాసాబుకి చేసిన మిస్టేక్ చేయకుండా సో ఈసారి కొంచెం ముందే రిలీజ్ అయితే చేసేస్తారు మోస్ట్లీ. ఇంకా సాగదీస్తే రేపు పొద్దున్న, అంతే రేపు పొద్దున్న వరకు ఆపుతారు మహా అయితే, 3వ తారీఖు పొద్దున్న వరకు ఆపుతారు అంతే, అంతకుమించి ఆపలేరు వాళ్ళు కూడా. బట్ మోస్ట్లీ ప్రీమియర్స్ అయితే పడిపోతుంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బుకింగ్స్ గట్టిగా అయిపోయినాయి, గట్టిగా నడుస్తున్నాయి అక్కడ బుకింగ్స్ అన్నీ కూడా. సో వైజాగ్ సైడ్ బీభత్సంగా హౌస్ఫుల్స్ పడ్డాయి, వేరే సైడ్లో కూడా గట్టిగా హౌస్ఫుల్స్ పడ్డాయి. సో ఇవన్నీ ఉన్నాయి ప్రీమియర్స్ అవన్నీ కూడా. సో నార్మల్ షోస్ అన్నీ ఓపెన్లో పెట్టారు. సో మోస్ట్లీ నాకు తెలిసి వదిలేస్తారు ఇక్కడ కూడా, హైదరాబాద్లో కూడా ప్రీమియర్స్ అయితే పడతాయి, ఖచ్చితంగా పడే తీరుతాయి మోస్ట్లీ. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అంతే. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. సో మోస్ట్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సినిమా మీద, చూడాలి మరి వాటన్నిటిని కూడా. ఇంకొక నాకు తెలిసి ఈ వీడియో నేను చేస్తున్నది మధ్యాహ్నం ఒక 12 ఆ టైంకి, 12:30 ఆ టైంకి చేస్తున్నా. సో ఇంకొక 30 hours మనకి మోస్ట్లీ ప్రీమియర్స్ అయితే పడిపోతాయి. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో లెట్స్ సీ, మరి చూద్దాం. వాళ్ళు 2 ప్రీమియర్స్ కోసం అప్లై చేశారంటే కనీసం ఒకటైనా వేస్తారేమో, చూద్దాం మరి ఇంకా. సో అది గైస్ సిచ్యువేషన్. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ నేను చెప్పినవన్నీ కూడా సరిపోయా, ఇంకేమైనా మిస్ అయ్యాయా సినిమా మీద ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ సినిమా మీద అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.
నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సినిమానే కాదు, బయట రిలేటెడ్ టాపిక్స్ కూడా చేస్తుంటాను. నేను ట్రెండింగ్ బై మై ఇద్దరులో చేస్తాను అవి. సో అందులో చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.